అన్నా అని పిలిస్తే చాలు ఎంత పెద్ద కష్టమైనా సరే నేనున్నాను అంటూ భరోసా ఇస్తారు. ఆ క్షణమే స్పందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. జనం కష్టాలు తెలిసిన నేత కాబట్టే వైఎస్ జగన్ జననేత అయ్యారు. ఒక్కసారి సీఎం జగన్ను కలిసి సమస్య చెప్తే ఆయనే పరిష్కారం చూపుతారని నమ్మకం. అందుకే ప్రజలు కూడా తమకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకుండా తమకు కొండంత అండగా జగనన్న ఉన్నారని ధీమాగా ఉంటారు. ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఇక సమస్య అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుని తిరిగి వారి జీవితాల్లో చిరునవ్వులు నింపుతున్నారు వైఎస్ జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన కిడ్నీ మార్పిడి పేషెంట్ దుర్గారెడ్డి దంపతులు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. కిడ్నీ రోగులకు 5,000కు పెన్షన్ బదులు ఉచితంగా మందులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ను కోరినట్టు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తమకు కొండంత భరోసా ఇచ్చారంటున్న దుర్గారెడ్డి దంపతులతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనారోగ్య బాధితులు కలుస్తున్నారు. వారి కష్టాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. శ్రీకాకుళం నుండి వచ్చిన ఒక కుటుంబం సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసింది. ఏం కష్టాలు చెప్పారు ఆయనకి, ఆయన ఎటువంటి హామీ ఇచ్చారనే విషయాలు మనతో మాట్లాడాలనుకున్నాం. చెప్పండి, ఏ ఊరు నుండి వచ్చారు మీరు? అందరికీ నమస్తే అండి. నా పేరు దుర్గారెడ్డి. మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. మాది నాకు పెళ్ళైన 8 నెలలకే నాకు 2 కిడ్నీలు పోయాయి. పోయిన తర్వాత నా బాధను చూడలేక మా అమ్మగారు అనేది నాకు ఒక కిడ్నీ అనేది దానం చేసి నా ప్రాణాలను కాపాడింది. అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనేది జరిగింది. ఆయన పెట్టిన పథకం ద్వారానే నేను ఈరోజు బ్రతికి మీ ముందు లైవ్లో మాట్లాడుతానంటే కారణం ఆయనే. రెండోది ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన సీఎం అయిన వెంటనే కిడ్నీ మార్పిడి జరిగింది అని నేను చెప్పాను కదా. కిడ్నీ మార్పిడి జరిగిందంటే ఆపరేషన్ జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ. కానీ కిడ్నీ బాధితుడు బ్రతకాలంటే మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కిడ్నీ మార్పిడి జరిగిన వాళ్ళకి 5,000 రూపాయలు ఫెన్షన్ అనేది పెట్టారు. వాళ్ళు బ్రతకడానికి 12,000 రూపాయలు మందులు అవుతుంది. దానికి 5,000 రూపాయలు ఫెన్షన్ అనేది అర్థం చేసుకొని పెట్టిన మహానుభావుడు ఎవరంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే డయాలసిస్ పేషెంట్లు అవుతున్నారు. కిడ్నీ జబ్బు అనేది ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉన్నది. దాన్ని బాధను అర్థం చేసుకుని డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు, కిడ్నీ మార్పిడి జరిగిన పేషెంట్లకు 5,000 రూపాయలు అనే వినూత్నమైన పథకం ప్రవేశపెట్టింది ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన మహానుభావుడు. ఆయన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలుచుకునే దేవుడు ఆయన. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ సార్కి ఇప్పుడు కలిసి ఎందుకు చెప్పానంటే నాకు 5,000 రూపాయలు ఫెన్షన్ ఇస్తున్నారు అయ్యా, కానీ 12,000 రూపాయలు నాకు మందులు లేకపోతే నేను బ్రతకలేను. మందులు అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పించండి. నాలాంటి రాష్ట్రంలోనే చాలామంది బాధపడుతున్నారు. నేనైతే ఇప్పుడు కలగలిగాను. కిడ్నీ మార్పిడి జరిగిన పేషెంట్ను కలవనిలవ చాలామంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు సార్కి అదే చెప్పాను. జూన్లోనే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ మార్పిడి జరిగిన పేషెంట్లందరికీ కూడాను డాక్టర్ హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన సమక్షంలోనే చెప్పారు. హరిప్రసాద్ గారు కిడ్నీ మార్పిడి జరిగిన ప్రతి ఒక్క పేషెంట్కి కూడాను నెలకి సరిపడ్డ మందులు ఫెన్షన్ 5,000 రూపాయలు సపరేట్గా ఇస్తూ 12,000 తగ్గట్టు మందులు కూడా ఆరోగ్యశ్రీలు ఇవ్వాలనేసి హరికృష్ణ గారికి ఆదేశాలు జారీ చేశారు. అలాంటి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇతనికి ఇన్ని సంవత్సరాల నుంచి బాగాలేదని చెప్పేసి అన్న ఎవరు పట్టించుకోలేదండి. కానీ 5,000 రూపాయలు మందులు కొనుక్కోమని అతను 5,000 రూపాయలుగా ఫెన్షన్ రూపంలో ఇచ్చారు సార్ ఇలాంటి కిడ్నీ పేషెంట్లందరికీ. ఆ 5,000 రూపాయలు కూడా ఇది కిడ్నీ పేషెంట్లకి ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్లీ మెడిసిన్ సార్. ఆ ఎక్కువ కాస్ట్లీ మెడిసిన్ వల్ల నేను వాలంటీర్ చేస్తున్నాను సార్. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని నేను రాజీనామా ఇచ్చానండి. నా ఇష్టపూర్వకంగా రాజీనామా ఇచ్చి అతను మళ్ళీ సీఎం అయిన తర్వాత 5,000 రూపాయలు పెన్షన్తో పాటు నాకు వచ్చిన 5,000 రూపాయలు వాలంటీర్ 2 కలిపి అతనికి మందులు కొనుక్కునేవాళ్ళు సార్. ఇప్పుడు ఆ మందులకు కూడా లేదు కదా, కాబట్టి అతనికి జాబ్ పరంగా కావాలని చెప్పి మేము కోరుకున్నాం సార్. అతనైతే ఇస్తాము, నేను అధికారంలోకి వచ్చాక ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు సార్. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఎక్కడైనా ఒక ఉద్యోగం వేయించాలని అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని ఆయన మా పాలిట దైవమని ఇక్కడున్న అనారోగ్య బాధితులు చెప్తున్నారు. రంగనాయకులతో నాయుడు, విశాఖపట్నం నుంచి.